హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు వచ్చేసి రవ్వ బౌల్ కేక్ చేశానండి. చాలా అంటే చాలా ప్లఫీగా వచ్చింది. నేను ఇదివరకు కేక్ బౌల్లో చేశాను, కాకపోతే స్టీల్ బౌల్లో చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైము. ఇది ఎలా ప్రిపేర్ చేశానో ఇప్పుడు మనం చూద్దామండి. దీనికి కావాల్సిన ఐటమ్స్: కాచి చల్లార్చిన పాలు 1 కప్పు, అరకప్పు పెరుగు తీసుకున్నాను అండి. మనం పెరుగు ఎలాంటి తీసుకున్నా పర్లేదు. తర్వాత అరకప్పు షుగర్ తీసుకున్నాను. మీకు పక్క కొలతలతో కూడా చూపిస్తున్నాను కదా నేను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ఫస్ట్ ఇందులో పెరుగు యాడ్ చేసుకుంటూ దీన్ని చిక్కగా కలుపుకోవాలి అండి. మీరు విస్కర్ లేదు అనుకోండి, మిక్సీలో కూడా వేసుకోవచ్చు. విస్కర్తో అయితే మనకు చాలా ఈజీగా అయిపోతుంది, లేకుంటే స్పూన్తో కూడా కలుపుకోవచ్చు అండి. స్పూన్తోని ఇంకా ఎక్కువ టైం పడుతుంది. విస్కర్తో అయితే మనకు ఇలా ఈజీగా అవుతుంది. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే మన కేక్ వచ్చేసి ప్లఫీగా వస్తుంది. ఇంకా తర్వాత ఇందులో షుగర్ కూడా యాడ్ చేశాను అండి. పెరుగు మొత్తం ఇలా చిక్కగా అయిన తర్వాత షుగర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ షుగర్ అంతా కరిగేంత వరకు కలుపుకోవాలి అండి. మనం ఎంత బాగా కలుపుకుంటే కేక్ అనేది అంత ప్లఫీగా వస్తుందంటారు. అందుకే నేను ఇలా కలుపుతా ఉన్నాను కంటిన్యూస్గా. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను పాలు యాడ్ చేశానండి. నేను చెప్తున్నాను కదా, ఇవి కాచి చల్లార్చిన పాలు, పచ్చి పాలు కాదు అండి. పచ్చి పాలు తీసుకుంటే విరిగిపోతుంది. అందుకే కాచి చల్లార్చిన పాలు ఇందులో వేసి మళ్ళీ మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి అండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం వేయడానికి ఇప్పుడు రవ్వ తీసుకోవాలి కదా. రవ్వ వచ్చేసి నేను 1 కప్పు తీసుకుంటున్నాను. మీరు కొలతలు గమనిస్తున్నారో లేదో, నేనైతే కరెక్ట్గా చెప్తున్నాను. మీరు వీడియో వచ్చేసి 1కి 2 సార్లు చూసి కరెక్ట్గా చేయండి ఫ్రెండ్స్. ఇలా 1 కప్పు నేను ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఈ రవ్వను మనం ఇలా డైరెక్ట్గా వేయకుండా కొంచెం మిక్సీ పట్టి వేసామనుకోండి, మనకు కొంచెం పౌడర్ లాగా వస్తుంది. ఇదైతే రవ్వగా ఉంటుంది, అందుకే నేను ఇలా మిక్సీ పట్టి వేస్తున్నానండి. చూసారా, ఇలా వేయడం వల్ల మనకు కేక్ బాగా వస్తుంది అండి. అందుకే ఇలా నేను మిక్సీ పట్టి వేశాను. ఇలా రవ్వ వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఉండలు అనేవి అస్సలు ఉండకూడదు అండి. మనం ఇలా కలుపుతూ ఉండగానే రవ్వకు వాటర్ అయినా లేకుంటే పాలు అయినా రవ్వ బాగా పీలుస్తుంది కదా. అందుకే ఇలా కలుపుతానే ఉండగానే మనకు చిక్కగా అయిపోతుందండి రవ్వ వచ్చేసి. కాకపోతే ఒక 2-3 మినిట్స్ మనం కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనం 1 అవర్ పక్కన పెట్టుకోవాలి అండి. 1 అవర్ తర్వాత చూసారా, రవ్వకు మొత్తం మనం వేసిన పాలు, పెరుగు, అలాగే ఇంకా షుగర్ కూడా బాగా పట్టాయి, చిక్కగా అయింది కదా అండి. ఇప్పుడు ఇందులో నేను అరకప్పు ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా ఆయిల్ వేసి కూడా మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి అండి. ఈ ఆయిల్ అంతా కూడా రవ్వకి పడుతుంది. కాకపోతే మనకు ఇందులో కలుపుకునే ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా విస్కర్తోని ఇలా ఎంత బాగా కలిపితే మనకు అంత బాగా వస్తుంది కదా. అందుకే ఇలా కలుపుతా ఉన్నాను నేను కంటిన్యూస్గా. ఇప్పుడు ఇందులో నేను 1 కప్పు బేకింగ్ పౌడర్ వేసాను అండి. 1 స్పూను, తర్వాత 1/2 స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా వేసాను. ఇవి 2 ఉంటే వేయాలి, లేకుంటే మనం వేరే ఏదైనా వేసుకున్నా పర్లేదు. తర్వాత ఇందులో వెనిగర్ వేసానండి 1/2 స్పూన్ దాకా. ఎందుకంటే వెనిగర్ వేయడం వల్ల ప్లఫీగా వస్తుంది. ఇలా బబుల్స్ లాగా వచ్చింది కదా వెనిగర్ వేయగానే, అందుకే వేసానండి. మీ దగ్గర ఇవేమీ లేకుంటే ఈనో పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకోండి. ఇంకా ఇందులో ఇలాచీ పౌడర్ కూడా వేసాను, నేను కొద్దిగా వేసాను. వెనిలా ఎసెన్స్ వేయలేదు అండి ఈరోజు. ఇలాచీ పౌడర్, వెనిలా ఎసెన్స్ లేని వాళ్ళు కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అనేది బాగానే ఉంటుంది. టేస్ట్ కోసం వేస్తారండి వెనిలా ఎసెన్స్ వచ్చేసి. ఇందులో మనం ఎగ్ మిక్స్ చేయలేదు కాబట్టి వెనిలా ఎసెన్స్కి బదులు ఇలాచీ పౌడర్ వేసుకున్నా సరిపోతుంది. ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాను. తర్వాత బౌల్స్ తీసుకున్నానండి. నా దగ్గర ఉన్న బౌల్స్ తీసుకున్నాను. ఈ బౌల్స్కి వచ్చేసి మనం ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కూడా మీరు దీని లోపల మైదా పిండి చల్లుకోవచ్చు. కాకపోతే నేను ఏమీ చల్లడం లేదు, డైరెక్ట్గా ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని వేస్తున్నానండి ఇందులో. ఇది ఎగ్ యూజ్ చేయకుండా చేస్తున్నాను కదా, చాలా బాగా వస్తుందని నేను అనుకుంటున్నాను.
ఇప్పుడు ఇలా 3 బౌళ్ళల్లో సగం కంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అప్పుడు పైకి పొంగుతాయి. పూర్తి పైదాకా వేయకూడదు అండి, మొత్తం కింద పడుతుంది. ఎందుకంటే మనం ఇందులో సోడా వేసాం కదా, పైకి పొంగుతాయి. అందు గురించి ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇంతవరకు ఇలా వేసుకున్న తర్వాత మనం ఇందులో ఎయిర్ బబుల్స్ అనేవి ఏమీ లేకుండా ఒకసారి ఈ బౌల్స్ని ఇలా తట్టుకోవాలి అండి. ఇలా తట్టడం వల్ల మనకు ఎయిర్ బబుల్స్ అనేవి ఉండదు. కేక్ అంతటా కూడా సేమ్ ఒకేలాగా వస్తుంది అండి. ఫస్ట్ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి బౌళ్ళల్లో. తర్వాత స్టవ్ మీద వచ్చేసి గిన్నె పెట్టి ఇంకా ఇందులో స్టాండ్ పెట్టాను నేను, స్టీల్ స్టాండ్. మీరు ఇంకా కావాలంటే కింద ఉప్పు కూడా వేసుకోవచ్చు, ఉప్పు కానీ ఇసుక కానీ. నేను డైరెక్ట్గా స్టాండ్ పెట్టి ఇందులో ఇలా 3 బౌల్స్ సెట్ చేశాను అండి. ఇలా సెట్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిపైన మూత పెట్టుకొని మనం సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ అనేది హైలో అస్సలు పెట్టకూడదు అండి. మనం సిమ్లోనే పెట్టడం వల్ల మెల్లిగా మన కేక్ అనేది రెడీ అవుతుంది. రవ్వ కేక్ అనేది హైలో పెట్టామనుకోండి కింద మొత్తం మాడిపోతుంది. దాదాపు ఇది 25 నిమిషాల తర్వాత అండి. చూసారా, మనకు నేను బౌల్స్ పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇలా ఒకవైపు వంగినట్టు వచ్చాయండి. బౌల్స్ చిన్నగా ఉంటే కరెక్ట్ మధ్యలోనే సెట్ అయిపోయేవి. అందుకే మీకు ప్లఫీగా పైకి పొంగినట్టు ఇలా ఒక సైడ్ వచ్చాయి 3 గిన్నెలు కూడా. చూసారా, ఇంకొక 5 నిమిషాలు ఉంచాలి అండి. ఇంకొక 5 నిమిషాల తర్వాత మనకు కేక్ కలర్ చూసారా చాలా బాగా రెడీ అయింది కదా. ఇప్పుడు మనం ఇలా ఫోర్క్తోని గుచ్చి చూసామనుకోండి, దీనికి అంటకుంటే మన రవ్వ కేక్ వచ్చేసి రెడీ అయిపోతుంది. మీరు టూత్ పిక్తో కూడా గుచ్చి చూసుకోవచ్చు, లేకుంటే ఇంకా చాక్తో కూడా గుచ్చి చూడొచ్చు అండి. ఇలా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసినాక ఒక 2 మినిట్స్ తర్వాత మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలానే ఉంచామనుకోండి మాడిపోతాయి కేక్స్ వచ్చేసి వేడికి. అందుకే తీసి వెంటనే పక్కన పెట్టుకోవాలి అండి. ఇవి చల్లారాలి. ఇలా నేను ఒక్కొక్కటిగా తీసాను. ఇవి చాలా వేడిగా ఉంటాయి కదా, అందు గురించి. ఇలా చల్లారిన తర్వాత ఇలా వేడిగా ఉన్నప్పుడు మనం అస్సలు వీటిని కదిలించకూడదు అండి. ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలి. అలా వదిలేసిన తర్వాతనే మనం 10 నిమిషాలు అయిన తర్వాత కేక్ని అనేది చూడాలి. అప్పుడు ఎలా వస్తాయో అప్పుడు తీయాలి అండి. చాలామంది పొరపాటు ఏం చేస్తారంటే వేడి వేడి మీదనే ఇలా సైడ్లు అనేవి లూజ్ చేసి తీస్తారు. అప్పుడు కేక్ అనేది విరిగిపోతుంది. చాలామందికి కరెక్ట్గా రాదు. అందుకే కేక్ అనేది విడిపోకుండా ఇలా 10 నిమిషాలు చల్లారిన తర్వాత నేను ఇలా చాక్తోని సైడ్లు అనేవి మెల్లిగా లూజ్ చేశాను. ఇలా లూజ్ చేసిన తర్వాత వెంటనే మనం చూసారా ప్లేట్లో వేయగానే కరెక్ట్గా వచ్చింది కదా అండి. ఇలా చేసుకోవాలి. ఇలా పాటించండి కొన్ని టిప్స్ అనేవి. వేడిగా ఉన్నప్పుడు అస్సలు బౌల్ అనేది ముట్టుకోకండి ఫ్రెండ్స్. చల్లారిన తర్వాతనే తీయండి, అప్పుడే కరెక్ట్గా వస్తాయి మీకు ఏ కేక్ అయినా కూడా. చాలామంది చేసే పొరపాటే అది. వేడిగా ఉన్నప్పుడే ఏదో పడిపోతున్నట్టు తీస్తూ ఉంటారు. అలా తీయకూడదు అసలు. కేక్ ఏవి చేసినా కూడా ఇలా మనం మెల్లిగా చాక్తోని అనుకుంటేనే వస్తూ ఉన్నాయి. చాలా బాగా వస్తాయి. రవ్వ కేక్ వచ్చేసి దాదాపు ఎవరికైనా బాగా వస్తాయండి. ఇంకా లవిత్ వచ్చేసి కెమెరాని షేక్ చేస్తూ ఉన్నాడు, అందుకే ఇలా కదిలింది. సారీ ఫ్రెండ్స్. ఇంకా నేను ఈ బౌల్ కేక్లు అన్నీ కూడా ఇలా ప్లేట్లోకి తీసుకున్నానండి. చూసారా ఎంత బాగా వచ్చాయో. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి, ప్లఫీగా వచ్చాయి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలానే చేస్తే నాకు కమెంట్స్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో షేర్ చేయండి, లేకుంటే ఇన్స్టాలో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇది రవ్వ స్పాంజ్ కేక్ అండి. అలాగే మనం రవ్వ కేకు ఇందాక ప్రిపేర్ చేశాం కదా, దీని మీదకి కావాల్సిన విప్డ్ క్రీమ్ అనేది నేను ఎలా ప్రిపేర్ చేశానో మీకు చూపిస్తానండి. చాలా ఈజీగా అయిపోయింది. ఒక 10 మినిట్స్ మనం కష్టపడితే సరిపోతుంది అండి. ఫస్ట్ వచ్చేసి ఒక ప్యాన్లో నేను ఇప్పుడు 1/2 కప్పు షుగర్ తీసుకున్నానండి. ఇవి కూడా మీకు పక్కా కొలతలతోని చూపిస్తూ ఉన్నాను నేను. తర్వాత ఇందులోనే ఇప్పుడు 1/2 కప్పు పాలు తీసుకుంటున్నాను. ఇవి కూడా కాచి చల్లార్చిన పాలు అండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మనం. ఈ షుగర్ అంతా కూడా పాలల్లో కరగాలి అండి. అంతకంటే ముందుగా నేను ఇందులో 2 స్పూన్ల మైదా పిండి తీసుకుంటున్నాను. ఇలా 3 తీసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి అండి. ఈ మైదా పిండి తీసుకున్నాం కదా, ఇందులో ఉండలు అనేవి ఏమీ ఉండకూడదు. అలా వచ్చేంత వరకు ఇలా కంటిన్యూస్గా కలుపుతానే ఉండాలి. ఇది చాలా ఈజీ మెథడ్ అండి. విప్డ్ క్రీమ్ చేసుకునే ఈజీ మెథడ్. హ్యాండ్ బ్లెండర్ లేకుండా కూడా చేసుకోవచ్చు మనం. ఇంట్లోనే విస్కర్ ఉంటే సరిపోతుంది. విస్కర్ లేని వాళ్ళు స్పూన్ కూడా యూజ్ చేయొచ్చు అండి. అందుకే నేను ఈజీ మెథడ్లో చూపిస్తూ ఉన్నాను. ఇలా ఫస్ట్ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి అండి. చూసారా,
ఇలా కలపగా కలపగా మనకు కొంచెం చిక్కపడుతుంది. ఇది ఇలా స్టవ్ మీద వచ్చేసి సిమ్లో పెట్టి దీన్ని కలుపుతూ ఉండాలి అండి. హైలో అస్సలు పెట్టకండి, స్టవ్ అనేది మాడిపోతుంది. ఇలా సిమ్లో పెట్టి కంటిన్యూస్గా ఒక 5 మినిట్స్ కలపాలి అండి. ఇలా కలపడం వల్ల ఇది చిక్కపడుతుంది, మరి ఉండలు కట్టకుండా కూడా ఉంటుంది అండి. అందుకే ఇలా సిమ్లో పెట్టే ప్రాసెస్ అంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి అండి. చూసారా, ఇలా మనం కలపగా కలపగా కొంచెం చిక్కగా అయినట్టు అనిపిస్తుంది కదా. ఇలా కలపడం వల్లనే మనకు విప్పుడు క్రీమ్ అనేది రెడీ అవుతుంది అండి. ఫస్ట్ మనం కలుపుకొని తర్వాత స్టవ్ మీద పెట్టి వేడి చేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి. చూడండి, కొంచెం చిక్కగా అయింది కదా. ఇలా చిక్కగా అవ్వాలి అండి. మనం కలపడం ఆపేసామనుకోండి ఉండలు కడుతుంది, గడ్డలు కడుతుంది. అందుకే ఇలా కలుపుతానే ఉన్నాను నేనైతే కంటిన్యూస్గా. కొంచెం టైం తీసుకుంటుంది అంతే అండి. చూసారా, చాలా చిక్కగా అయిపోయింది. మన పాలకోవాకు ఎలా రెడీ అవుతుందో సేమ్ అలా రెడీ చేసుకోవాలి. దీన్ని కూడా ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని చల్లార్చుకోవాలి అండి. మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేకుంటే ఇలా ప్యాన్లో ఉంచి అయినా చల్లార్చుకోవచ్చు అండి. దీన్ని మాత్రం పూర్తిగా చల్లారనివ్వాలి అండి. ఇది ఎంత బాగా చల్లారితే మనం అంత తొందరగా చేసుకోవచ్చు. అందుకే దీన్ని చల్లారడానికి నేను ఫస్ట్ పక్కన పెట్టాను. చల్లారిన తర్వాత ఇలా చిక్కగా క్రీమ్ లాగా అవుతుంది. ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం క్రీమ్ రెడీ చేసుకోవడానికి ఫస్ట్ వచ్చేసి నేను దాదాపు అరకప్పు దాకా నెయ్యి అనేది తీసుకున్నాను అండి. మీకు స్పూన్తో వేస్తున్నాను కానీ కరెక్ట్గా నేను అరకప్పు తీసుకున్నాను. స్పూన్తో వేసినా కూడా నాకు కరెక్ట్గా తెలుస్తుంది. నేను నెయ్యి తీసుకున్నానండి. మీరు నెయ్యికి బదులు బటర్ కూడా యూజ్ చేయొచ్చు. నా దగ్గర ప్రస్తుతం ఎక్కువగా నెయ్యి ఉంది కాబట్టి నేను నెయ్యి యూజ్ చేస్తున్నాను. నెయ్యితో అయినా లేకుంటే బటర్తో అయినా కూడా వస్తుంది. ఆయిల్తో అయితే నేను ట్రై చేయలేదు. ఆయిల్తో వస్తుందో లేదో నాకు కూడా తెలియదు. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అండి విస్కర్తో. ఇలా మనం కలుపుతా ఉండగానే చిక్కగా అవుతుంది ఇది కూడా. మీరు చూడండి, కాకపోతే ఇలా ఒక 5 మినిట్స్ మాత్రం కంటిన్యూస్గా కలపాలి అండి. మనకు హ్యాండ్ బ్లెండర్ లేదు కాబట్టి మన చేతే హ్యాండ్ బ్లెండర్ లాగా చేసుకొని ఇలా విస్కర్తోని కలుపుతూ ఉండాలి. చూసారా, ఇలా కలుపుతూ ఉండగానే చిక్కగా అవుతూ ఉంది. నేను ఇలా కంటిన్యూస్గా కలిపాను అండి. కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే చిక్కగా అయింది పూర్తిగా. మనం అన్నిటినీ హ్యాండ్ బ్లెండర్తోనే చేసుకొని అవసరం లేదు, మనకు విస్కర్ ఉన్నా సరిపోతుంది. ఇంట్లో విస్కర్తో కూడా చేసుకోవచ్చు. చూడండి, క్రీమీ లాగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా రెడీ అయిన తర్వాత ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న మైదాపిండి మిశ్రమం ఉంది కదా అండి, అది కొద్దిగా వేసుకుంటూ ఇలా మనం మొత్తం మిక్స్ అయ్యేలాగా క్రీమీ లాగా కలుపుకోవాలి. ఎందు గురించి అంటే మనం అందులో పాలు, షుగరు ఇంకా మైదాపిండి వేసాం కదా, అందు గురించి ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి అండి కంటిన్యూస్గా. కాకపోతే మనం ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ మనది కాదు అని అనుకుంటే ఇలా మనకు విప్పుడు క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది చాలా ఈజీగా. హ్యాండ్ బ్లెండర్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, నాతో సహా. నాకు కూడా హ్యాండ్ బ్లెండర్ లేదు అండి, అందు గురించి నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను మీకోసం. తర్వాత ఇంకా కొద్దిగా మైదా పిండి ఉంది కదా అండి మనం రెడీ చేసి పెట్టుకుంది, అది కూడా ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేసి కలిపారనుకోండి అప్పుడు మనకు కలపడానికి కొంచెం కష్టం అవుతుంది. అందుకే నేను కొద్దిగా వేసుకుంటూ మాత్రమే కలిపాను. మీరు ఎక్కువ క్రీమ్ కావాలంటే సేమ్ నేను చెప్పిన కొలతలు డబల్ తీసుకుంటే సరిపోతుంది అండి. మీరు ఎక్కువ విప్పుడు క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే నేను జస్ట్ చూపించడానికి మాత్రమే ఇలా కొద్దిగా చేశాను. మరియు చిన్న బౌల్ కేక్ చేశాను కదా, వాటి మీదకి ఇలా సెట్ చేయడానికి చేశానండి. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి మనకు బేకరీలు ఏవి అవైలబుల్గా లేవు కదా, అలాంటప్పుడు మనం ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటే మనకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. క్రీమ్ డెకరేషన్ చేసుకుంటే క్రీమ్ వచ్చేసి రెడీ అయిపోయింది చూడండి. చాలా ఈజీగా ఇలా మనం హ్యాండ్ బ్లెండర్ లేకుండా కూడా క్రీమ్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను చిన్నగా డెకరేషన్ చేయడానికి ఇలా నేను దీన్ని ఏమంటారు, అది పైపింగ్ బ్యాగ్ తీసుకున్నానండి. అలాగే రోజ్ ఫ్లవర్ వచ్చేది కూడా తీసుకున్నాను. ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఇది ఉషోదయ సూపర్ మార్కెట్లో తీసుకొచ్చానండి. ఈ పైపింగ్ బ్యాగ్లో వచ్చేసి నేను ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న క్రీమ్ అనేది వేస్తూ ఉన్నాను. మీరు బాగా చిక్కగా అయింది ఈ విప్పుడు క్రీమ్ అనుకుంటే మాత్రం ఇందులో ఇంకా కొన్ని పాలు అనేవి వేసుకుంటూ మళ్ళీ కలుపుకోవచ్చు అండి లైట్గా. ఇలా క్రీమ్ అంతా వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న రవ్వ బౌల్ కేక్ ఉన్నాయి కదా, వాటిపైన ఇప్పుడు చిన్నగా డెకరేషన్ అనేది ఎలా చేస్తానో చూపిస్తానండి.
చూసారా, ఇలా రోజ్ పెటల్స్ లాంటివి తీసుకున్నాను నేను. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇలా కేక్ పైన ఇప్పుడు సింపుల్గా గార్నిష్ చేసి చూపిస్తున్నాను. మనకు పిల్లలకి బర్త్డేస్ అయినప్పుడు ఇలా చిన్న చిన్న బౌల్ కేక్ చేసి వాళ్ళకు ఫ్రెండ్స్కి కానీ వాళ్ళకి కానీ పెట్టారనుకోండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మొన్న వర్షిత్ బర్త్డేకి నేను ఇలానే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను, కేక్ దొరకకుంటే. కాకపోతే మా అదృష్టం వల్ల మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ కేక్ అనేది మాకు చేసి ఇచ్చారండి. అది చాలా దూరం వెళ్ళి తీసుకొచ్చారు మా వారు. నేను లేకుంటే మాత్రం సేమ్ ఇలానే ప్రిపేర్ చేసేదాన్ని అండి. చిన్న చిన్న బౌల్స్ అన్నీ బౌల్ కేక్ చేసి అందరికీ ఇచ్చేదాన్ని. ఆల్రెడీ కొన్ని ఇచ్చాను పిల్లలకు కూడా. ఇంకా నేను విప్డ్ క్రీమ్ అంతా కూడా ఇలా కేక్ పైన రాస్తూ ఉన్నాను. లవిత్ కోసం ఇలా డెకరేషన్ కావాలన్నాడు, అందుకే నాకు వచ్చినట్టు సింపుల్గా చేస్తున్నానండి. మనం ఇంట్లో బయటికి వెళ్ళని అవసరం లేకుండా ఇప్పుడు కేక్ కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అలాగే విప్పింగ్ క్రీమ్ కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి, ఈ పద్ధతి యూజ్ చేసుకొని. చూసారా, చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో చూపించాను కదా. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే, ఇలా నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇంకా మీకు తెలిస్తే మాత్రం నాకు కమెంట్స్లో చెప్పండి. తర్వాత ఇన్స్టాలో కూడా నాకు సెండ్ చేయండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేస్తే. రవ్వ కేక్ అండ్ విప్డ్ క్రీమ్ రెడీ అయిపోయింది చూసారా.